జై భద్రునికి సార్ నమో నమ. ఇప్పుడు ధర్మం అధర్మానికి యుద్ధం జరుగుతుందన్న. ధర్మం ఎవరు పక్కుందో అధర్మం ఎవరు పక్కుందో మా నాయన వీరభద్ర సార్ స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇంకా మీరు మాయలో ఉంటే ఇంకా సాక్ష్యాలతో సహా చూపిస్తూనే ఉంటాడు. లాస్ట్కి మన ధర్మాన్ని అణచివేయడానికి యాడ్ వర్క్ చేసి లాస్ట్కి దేవుడిని కూడా వదలలేదు, దేవతల విగ్రహాలు వదలలేదు, దేవాలయాలని ఎన్ని రాముడి విగ్రహం అన్ని రకరకాలు జరిగింది, రథం తగలబడింది, ఎంత హీనంగా మాట్లాడినారు. తర్వాత డిక్లరేషన్ గురించి ఎంత హీనంగా మాట్లాడిన కొడాలని చూసినాము. ఎవడు పెట్టినాడు, ఎవడబ్బ సొమ్ము, ఎవడు గుడి, ఎవడమ్మ గుడి కట్టించాడు, ఇవన్నీ ఇన్ని డ్రామాలు. 11 ఏళ్ళు వాళ్ళు డెకరేషన్ సంతకం పెట్టుకుని చేసినారు. ఇవన్నిటికి పనిష్మెంట్ ఇచ్చినాడు మన ఆయన. ఊరిని వదిలేదు ఉంటుందన్న కర్మ సిద్ధాంతం ఉంటుంది. కాకపోతే కర్మ పండుగ టైం పడుతుంది. దేవుడు చాలా ఓపికస్తుడు, నిదానస్తుడు కాబట్టి మనకు ఒక అవకాశం ఇస్తాడు, టయాలు ఇస్తాడు కాబట్టి ఇంతవరకు వెళ్తున్నాం. కానీ వీరభద్రుడికి స్థానం తక్కువ 3 అవకాశాలు ఇస్తాడు. పశ్చాత్తాపడి వెళ్తా వెలుగు. రెండోది మారుతా లేకుంటే మూర్ఖంగా ఉంటే వేసి పడేస్తాడు. కలుపుమొక్కలు వేసినట్ల ఏం సానంగా ఉంటాడు మన వీరభద్రుడు. దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడానికి కర్మ సిద్ధాంతం మామూలు చేయడానికి వచ్చినాడు. జై వీరభద్ర.